హలో అందరికీ. కాలజ్ఞానం నిజమా? భయంకర రహస్యాలు బయటపడ్డాయి. బ్రహ్మంగారి జననం వెనుక ఉన్న షాకింగ్ నిజం. ఇప్పటి వరకు ఎవరికీ చెప్పని కాలజ్ఞానం. బ్రహ్మంగారు కాలజ్ఞానం. పూర్వకాలంలో ఆంధ్ర ప్రాంతంలో ఒక మహానుభావుడు జన్మించాడు. ఆయన పేరు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. సాధారణంగా బ్రహ్మంగారు అని పిలుస్తారు. ఆయన సాధారణ మానవుడు కాదు, భవిష్యత్తును ముందే చూసే దివ్యజ్ఞాని. జననం ఎలా జరిగింది? బ్రహ్మంగారు జననం చాలా విచిత్రంగా జరిగింది అని పురాణాల కథలు చెబుతున్నాయి. ఒక చిన్న బాలుడిగా ఆయన ఒక గోవుల కాపరి దగ్గర కనిపించారు. ఆ బాలుడిని దేవుని ప్రసాదంగా భావించి పెంచారు. చిన్నప్పటి నుంచే ఆయనలో అసాధారణ లక్షణాలు కనిపించాయి. ఆయన మాట్లాడే మాటలు సాధారణం కాదు. భవిష్యత్తులో జరగబోయే విషయాలను ముందుగానే చెప్పేవారు. గ్రామస్తులు మొదట భయపడ్డారు, కానీ తరువాత ఆయనను మహర్షిగా గౌరవించారు. కాలజ్ఞానం అంటే ఏమిటి? బ్రహ్మంగారు రాసిన గ్రంథమే కాలజ్ఞానం. ఇందులో భవిష్యత్తులో జరిగే ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి. ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు, మనుషుల జీవనశైలి మార్పులు, టెక్నాలజీ అభివృద్ధి అన్నీ ఆయన ముందుగానే చెప్పారు అని నమ్మకం. ఆయన చెప్పిన కొన్ని అద్భుతాలు. బ్రహ్మంగారు ఇలా చెప్పారు అంటారు. మనుషులు చేతిలో చిన్న పరికరంతో ప్రపంచంతో మాట్లాడుతారు. ఇది మొబైల్ ఫోన్ అని కొందరు భావిస్తారు. రథాలు లేకుండా ప్రయాణం చేస్తారు. కార్లు, రైళ్ళు, ఆకాశంలో ఎగిరే పక్షిలా మనుషులు ప్రయాణిస్తారు. విమానాలు. ఈ కారణంగా ఆయన మాటలు నిజమయ్యాయని చాలామంది నమ్ముతారు. 2012లో అంతం అన్నది ఎందుకు? కొంతమంది బ్రహ్మంగారు కాలజ్ఞానంలో 2012లో ప్రపంచం అంతమవుతుందని చెప్పారు అంటారు. కానీ అసలు విషయం ఏమిటంటే బ్రహ్మంగారు స్పష్టంగా ప్రపంచం పూర్తిగా నాశనం అవుతుంది అని చెప్పలేదు. ఆయన చెప్పింది మహా మార్పులు జరుగుతాయని. 2012లో ప్రపంచం అంతమవుతుందని వచ్చిన వార్తలు ఎక్కువగా తప్పుగా అర్థం చేసుకున్నవి. వాస్తవానికి ఆ సంవత్సరంలో ప్రకృతి మార్పులు, టెక్నాలజీ వేగంగా పెరగడం, ప్రపంచంలో పెద్ద మార్పులు ఇవి జరుగుతున్నాయని భావించారు. కాలజ్ఞానం నిజమా? ఇది పూర్తిగా నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. కొందరు ఇది నిజమంటారు, ఎందుకంటే చాలా విషయాలు సరిపోతున్నాయి. మరికొందరు ఇది పురాణ కథ మాత్రమే అంటారు. కానీ ఒక విషయం మాత్రం నిజం. బ్రహ్మంగారు ఒక గొప్ప ఆధ్యాత్మిక వ్యక్తి. బ్రహ్మంగారి సందేశం ఆయన మనుషులకు చెప్పింది ధర్మంగా జీవించాలి, దేవుడిని నమ్మాలి, ఇతరులకు సహాయం చేయాలి. ఇవి పాటిస్తే ఏ కష్టమైనా దాటవచ్చు అని చెప్పారు. బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం నిజమవుతుందా, లేక ఇది ఒక మిస్టరీగానే మిగిలిపోతుందా? మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.